హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అవంతి ఫీడ్స్ ఈ స్టాక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీళ్ళు ఏ బిజినెస్ చేస్తారు, తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ ఎవరు, తర్వాత వీటి యొక్క ఫైనాన్షియల్స్ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే ష్రింప్ ఫీడ్ అంటే రొయ్యల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఆ ఫుడ్ ఐటమ్స్ అనేది వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు అనమాట. దీంట్లోనే వీళ్ళకి ఎక్కువగా మార్కెట్ షేర్ అనేది ఉంది. సో వీళ్ళకి అరౌండ్ 78% రెవెన్యూస్ అనేది వీళ్ళకి ఆ ఫుడ్ ఐటమ్స్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఈ ఫుడ్ ఐటమ్స్. దాంట్లోనే డొమెస్టిక్గా అరౌండ్ 45% మార్కెట్ షేర్ అనేది వీళ్ళకి ఉంది. నెక్స్ట్ వీళ్ళకి ఇంకోటి ష్రింప్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే వాటి రొయ్యలు స్టార్టింగ్ నుంచి లార్వా నుంచి అది పెరిగి పెద్ద అయ్యేదాకా బిజినెస్ మొత్తం వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో దాంట్లో నుంచి వీళ్ళకి 22% రెవెన్యూస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీళ్ళకి 7 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకటి ప్లాంట్స్ 6 ఆంధ్రప్రదేశ్లోనే, ఒకటి గుజరాత్లో ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళ రెవెన్యూ బ్రేకప్ జియోగ్రాఫికల్గా మనం చూసినట్లయితే ఇండియాలోనే అరౌండ్ 17% రెవెన్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ యూఎస్ఏ నుంచి అరౌండ్ 18% రెవెన్యూ అనేది వస్తుంది. మిగతాది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి 3% వస్తుంది అనమాట. నెక్స్ట్ వీళ్ళు థాయ్ యూనియన్ అని చెప్పేసి ఒక కంపెనీ నుంచి బాగా పార్ట్నర్షిప్ తీసుకున్నారు. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ అనేది గ్లోబల్గా తయారు చేస్తూ ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లోబల్ ప్రొడ్యూసర్ అనమాట. సో దీంతో జాయింట్ వెంచర్ ఫామ్ చేసి అక్కడి నుంచి బిజినెస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా 24% అనేది స్టేక్ అనేది అవంతి ఫీడ్స్ దీంట్లో హోల్డ్ చేస్తున్నారు. ప్లస్ వీళ్ళకి సపరేట్ సబ్సిడరీ కంపెనీ కూడా ఉంది, అవంతి ఫ్రోజన్ అని చెప్పేసి. సో దీంట్లో ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ అనేది తయారు చేసి దాని నుంచి చేస్తూ ఉంటారు అనమాట. సో అందులో 40% స్టేక్ అనేది థాయ్ యూనియన్ కంపెనీ వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ చూద్దాం. సో మిస్టర్ అల్లూరి వెంకటేశ్వరరావు ఈయన దీన్ని స్థాపించారు. సో దాని తర్వాత వీళ్ళ సన్ అల్లూరి ఇందిరా కుమార్ ఇతను బాగా బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇతను ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్. నెక్స్ట్ వీళ్ళ మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్. వీళ్ళకి సబ్సిడరీ కంపెనీ ఉంది కదా, సో దాంట్లో కూడా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అని ఉంది. నెక్స్ట్ వీళ్ళు 1993లో దీన్ని స్థాపించారు. సో అక్కడి నుంచి 1994లోనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేశారు. దాని తర్వాత చిన్నగా ఒక్కో ప్లాంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ దాని తర్వాత జాయింట్ వెంచర్ ఫామ్ చేశారు. 2015లో థాయ్ యూనియన్ దాంతో ఆ కంపెనీతో జాయింట్ వెంచర్ ఫామ్ చేసి దాని నుంచి బిజినెస్ అనేది చేస్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ వీళ్ళకి 2 సెగ్మెంట్స్ ఉన్నాయని చెప్పాం కదా, అవంతి ఫీడ్స్, అవంతి ఫ్రోజన్ అనే దాంట్లో మామూలు ఫుడ్ ఐటమ్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. ఫీడ్స్ అనే దాంట్లో ఏంటంటే దానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అనేవి తయారు చేస్తుంటారు. సో వీటిలో ఎక్కువగా మార్కెట్ అనేది ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వీటిలోనే ఉంది. సో చూసినట్టయితే ఎక్కువ కన్సంప్షన్ అనేది టోటల్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి సో పెద్ద ఎక్స్పోర్ట్స్ వీటికి ఛార్జెస్ ఏమి లేకుండా సో ఇండియాలోనే చేస్తూ ఉన్నారు కాబట్టి సో మంచి బిజినెస్ అనేది మార్జిన్స్ అనేది కొంచెం ఎక్కువ మిగులుతున్నాయి అనమాట. సో అవంతి ఫ్రోజన్ అంటే వాటిని ఫుడ్ ఐటమ్స్ని ఎక్కడ పంపిస్తారంటే యూఎస్ఏ, యూరోప్, మిడిల్ ఈస్ట్, జపాన్, చైనా వీటికి పంపిస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి ఎంట్రీ బ్యారియర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా వీటికి ఫుడ్ ఐటమ్స్ నుంచి అప్రూవల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. FSSAI నుంచి కానీ ఫుడ్ ఐటమ్స్ అంటే మిగతా కంట్రీస్లో కూడా ఉంటాయి కదా, సో వాటి నుంచి కూడా అప్రూవల్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. సో ఆ అప్రూవల్ వస్తేనే వాళ్ళు నెక్స్ట్ దానికి ప్రాసెస్ చేసుకోవడానికి లేకపోతే ఫార్మింగ్ చేసుకోవడానికి కానీ అలా ఉపయోగపడుతుంది అనమాట. లేదంటే వాళ్ళు చేయడానికి ఉండదు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎంట్రీ బ్యారియర్ అనేది స్ట్రాంగ్ ఎంట్రీ బ్యారియర్ అనేది వీళ్ళు క్రియేట్ చేశారు. వీళ్ళు 28 years నుంచి బిజినెస్ చేస్తూ ఉన్నారు. 2800 ఎంప్లాయీస్ ఉన్నారు. 16,000 ఫార్మర్స్ నెట్వర్క్ అనేది ఉంది. 22 కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ వీటిలన్నిటి నుంచి కొంచెం అప్రూవల్స్ అనేవి వీళ్ళకి వచ్చినాయి అనమాట. సో ఈ అప్రూవల్స్ చాలా టైం పడుతుంది అనమాట. అప్రూవల్స్ రావడానికి వాళ్ళు అప్రూవ్ చేయడం కూడా చాలా టైం అనేది పడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫీడ్స్ ఐటమ్స్లో ఏ ఐటమ్స్ అనేది తయారు చేస్తారు, వాటి కేటగిరీస్ ఏమేమి చూసినట్లయితే మనమాయ అని చెప్పి సపరేట్ ఫుడ్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ ప్రొఫీడ్ 3M, సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఫుడ్ ఐటమ్స్ అయినా తయారు చేసి వీటిని సెల్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఫ్రోజన్ దాంట్లో కూడా సపరేట్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో వాటిని కూడా తయారు చేసి వాటిని సెల్ చేస్తూ ఉంటారు అనమాట. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి వీటిలో కూడా. సో అవి కూడా తయారు చేసి వాటిని కూడా సెల్ చేస్తూ ఉంటారు.
నెక్స్ట్ వీటి యొక్క ఫైనాన్షియల్స్ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. సో వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్కి అరౌండ్ 8,000. సో మిడ్ క్యాప్ కంపెనీ అనుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ ప్రైస్ వచ్చి 596, 52కి హై వచ్చి 618. స్టాక్ పిఈ చూసినట్లయితే 21. సో అరౌండ్ నార్మల్ వాల్యుయేషన్స్లో ఉందని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. డివిడెండ్ ఈల్డ్ కూడా 0.86% డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్నారు. ఆర్ఓసి చూసినా కానీ ఆర్ఓఈ చూసినా కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట. సో అరౌండ్ 15% నుంచి 20% నుంచి విచ్ ఇస్ గుడ్ అని చెప్పేసి, బట్ ఇది చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది కాబట్టి విచ్ ఇస్ గ్రేట్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ కూడా అరౌండ్ 40% అబోవ్ ఉంది. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. డెట్ చూసినట్లయితే అంత ఎక్కువ డెట్ కూడా లేదు, వెరీ వెరీ లో డెట్, కన్సిడర్ చేయాల్సిన డెట్ కూడా కాదు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. నెక్స్ట్ ఇండస్ట్రీ పీ చూసిన అరౌండ్ 18% ఉంది. సో దట్ ఈస్ ఆల్సో గుడ్. సో స్టాక్ పిఈ స్టాక్ ప్రైస్ మనం చూసినట్లయితే 2005 ఆ టైంలో 3 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో కంటిన్యూస్గా సేమ్ అదే లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. 2014 ఆ లెవెల్స్ 30 రూపీస్, అక్కడి నుంచి బాగా పెరిగిపోయి 945 అవర్స్కి వెళ్ళిపోయింది. బట్ అక్కడి నుంచి బాగా ఫాలో అయిపోయి మళ్ళీ పెరగడానికి ట్రై చేసింది. బట్ అక్కడి నుంచి మళ్ళీ కోవిడ్ రావడం వల్ల అరౌండ్ 315 లెవెల్స్ పడిపోయింది. బట్ అక్కడి నుంచి కొంచెం బాగా పెరుగుతుంది అనమాట. సో 2018లో పడిపోవడానికి రీజన్ ఏంటంటే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ రిజల్ట్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి అప్పుడు దాకా. దాని తర్వాత రిజల్ట్స్ ఒకసారి ఇంపాక్ట్ అయ్యేసరికి స్టాక్ ప్రైస్ అనేది బాగా పడిపోయింది అనమాట. సో వీళ్ళ రీసెంట్ క్వార్టర్స్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చూసినట్లయితే సేల్స్ 915, ఎక్స్పెన్సెస్ 824, టోటల్ ప్రాఫిట్ మనం చూసినట్లయితే 75. సో మనం చూసినట్లయితే ఈపీఎస్ అనేది అరౌండ్ 5 to 6 ఆ లెవెల్స్లోనే ఉంది, విచ్ ఈస్ గుడ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు. క్వార్టర్ టు క్వార్టర్ సేమ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక క్వార్టర్కి ఇంకో క్వార్టర్ కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు ఒక క్వార్టర్లో సేల్స్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. దానికి మనం ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతుందా లేదని చెప్పేసి. సో ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినా లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే 4,155 సేల్స్ చేశారు. ప్రాఫిట్స్ మనం చూసినట్లయితే 346 ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తారు, విచ్ ఈస్ గుడ్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో 2018లో బాగా ఎక్కువ సేల్స్ చేశారు. సో దాని నుంచి కొంచెం స్టాక్ ప్రైస్ అనేది బాగా పడిపోవడం మనం చూడొచ్చు అనమాట. సో ఈపీఎస్ కూడా 2018 నుంచి కొంచెం బాగా స్టేబుల్గా మెయింటైన్ చేస్తున్నారు, అరౌండ్ 25-27 ఆ లెవెల్స్లో. నెక్స్ట్ డివిడెండ్ ఈల్డ్ కూడా స్టేబుల్గానే ఉంది. నెక్స్ట్ సేల్స్ గ్రోత్ చూసినా కానీ, ప్రాఫిట్ గ్రోత్ చూసినా కానీ, నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినా కానీ చాలా బాగా ఉన్నాయి అన్నమాట దీనికి. నెక్స్ట్ కార్పొరేట్ యాక్షన్స్ చూసినట్లయితే వీళ్ళు 2018 ఆ టైంలో స్ప్లిట్స్ బోనస్ అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత డివిడెండ్స్ చాలా బాగా డివిడెండ్స్ ఇస్తూ ఉన్నారు ఇయర్ ఆన్ ఇయర్. నెక్స్ట్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే రిజర్వ్స్ అండ్ బారోయింగ్స్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ రిజర్వ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, బారోయింగ్స్ కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతుంది. సో విచ్ ఈస్ పాజిటివ్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీళ్ళు కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ అనేది జనరేట్ చేస్తూ ఉన్నారు ఇయర్ ఆన్ ఇయర్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఆర్ఓసి చూసినట్లయితే ఆర్ఓసి అరౌండ్ చాలా స్ట్రాంగ్ ఆర్ఓసి అనేది వీళ్ళు చేస్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ డిబేటెడ్ డేస్ కంటిన్యూస్గా రెడ్యూస్ చేస్తూ ఉన్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ మనం చూసినట్లయితే ప్రమోటర్స్ అరౌండ్ 43% హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో స్టేబుల్ ప్రమోటర్ హోల్డింగ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఎస్ అరౌండ్ 17%. సో రీసెంట్ క్వార్టర్స్ నుంచి మనం చూసినట్లయితే స్టేక్ అనేది స్టేబుల్గా మెయింటైన్ చేస్తున్నారు, ప్లస్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. డిఏఎస్ అరౌండ్ 3% హోల్డ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2.72% అనేది వీళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ పబ్లిక్లోకి వచ్చేసరికి థాయ్ యూనియన్ గ్రూప్ అనేవాళ్ళు వీళ్ళు 15% ప్లస్ ఎక్స్ట్రా ఇంకో 7%, 8% హోల్డ్ చేస్తూ ఉన్నారు. అరౌండ్ 24% అనేది దీంట్లో హోల్డ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ యాడ్ చేసుకోవచ్చు ఆ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. దానికన్నా ముందు ఇప్పుడు దాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వీడియోని షేర్ చేయండి. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే ఈరోజు బాగా పెరిగిపోయింది, అరౌండ్ 3% బాగా పెరిగిపోయింది. సో మేబీ ఒకవేళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఈ లెవెల్స్ 577 లెవెల్స్ వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా బాగా చూసినట్లయితే మార్చి ఆ ఫాల్స్ నుంచి అంత స్ట్రాంగ్ అయితే బాగా గ్రో అవ్వలేదన్నమాట ప్రైస్ అనేది. బిజినెస్ అయితే బాగానే జరిగింది, బట్ ప్రైస్ అనేది కొంచెం ఇంపాక్ట్ అవ్వలేదు. సో ఇది కూడా బాగా పెరిగే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనమాట. అరౌండ్ 760 ఆ లెవెల్స్ బాగా వెళ్ళే ఛాన్స్ అనేవి ఇమీడియట్గా ఉన్నాయి. సో వాల్యూమ్స్ కూడా చూసినట్లయితే చాలా పాజిటివ్ వాల్యూమ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. మనం పిఈ రేషియో చూసినా కానీ అరౌండ్ 22% ఉంది. సో విచ్ ఇస్
లో వాల్యుయేషన్ పీఈలో ఉందని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీ పీఈ చూసినట్లయితే 34 ఉంది. సో ఇండస్ట్రీ పీఈ కన్నా తక్కువ పీఈ అనేది వీళ్ళు ఉందన్నమాట. సో ఈ ప్రైస్ టు వాల్యూ ఎర్నింగ్స్ ప్రకారం కూడా సో స్టాక్ ప్రైస్ అనేది కొంచెం లో వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుందని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ.